ఎన్డిహెచ్ బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా అది తిరిగి రెమ్యునరేషన్ల దగ్గరే వచ్చి ఆగుతోంది. ప్రెజెంట్ నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్య జరుగుతున్న వివాదంలోనూ ఇదే చర్చ మొదలైంది. అసలు సమస్యను పక్కన పెట్టి స్టార్స్, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతున్నారు సినీ పెద్దలు. నిజంగానే తారల పారితోషికమే అన్ని సమస్యలకు కారణమా? ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దల మాటేంటి చూద్దాం. మన సినిమా స్థాయి మారుతోంది. ఆల్రెడీ ఇండియన్ సినిమాకు కేర్ ఆఫ్ గా మారిన టాలీవుడ్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ను టార్గెట్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త వివాదాలు తెరమెతుకొస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య లెక్కలు తేలటం లేదు. టాలీవుడ్ లో సంవత్సరానికి దాదాపు 300 సినిమాలు రిలీజ్ అయితే అందులో కేవలం 30 మాత్రమే పెద్ద సినిమాలు. సక్సెస్ రేట్ కూడా నామమాత్రమే. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. అంటే ఇండస్ట్రీ మనుగడంతా చిన్న సినిమా మీదే. ఆ సినిమాల ప్రొడక్షన్, విజయం మీదే ఇండస్ట్రీ టర్నోవర్, భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి. కానీ పెద్ద సినిమాల విషయంలో రెవెన్యూ లెక్కలు భారీగా ఉంటాయి కాబట్టి అందరూ ఆ సినిమాల గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆ సినిమాల బడ్జెట్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. పెద్ద సినిమాల నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలన్నది ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వినిపిస్తున్న సజెషన్. తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికాల వల్లే అసలు సమస్య అన్నది వాళ్ల వాదన. కానీ ఈ విషయంలో నిర్మాతల వర్షన్ మరోలా ఉంది. ఎగ్జిబిటర్స్ కు వస్తున్న ఇతర రెవెన్యూల గురించి నిర్మాతలు మాట్లాడినప్పుడు తమ ప్రొడక్షన్ లెక్కల విషయంలో ఎగ్జిబిటర్స్ సజెషన్స్ ఎందుకు అంటున్నారు కొంతమంది నిర్మాతలు. సినిమా అనేది హీరో సెంట్రిక్ మీడియం. హీరోను చూసే ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. వాళ్లకు అంత డిమాండ్ ఉంది కాబట్టి నిర్మాతలు అంత పే చేస్తున్నారు అన్నది ఓ వర్గం వాదన. ఈ సందర్భంగా మరో వాదన కూడా తెర మీదకి వస్తోంది. హీరోలు పారితోషంకు బదులు సినిమాలో షేర్ తీసుకుంటే నిర్మాతకు ఆర్థిక భారం తగ్గుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇన్ని వాదనల మధ్య ఇండస్ట్రీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఈ సమస్యలకు ఎలాంటి ముగింపిస్తారో చూడాలి. ఈ ఇయర్ తారక్ బర్త్డేను బాలీవుడ్ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తోంది. మోస్ట్ అవైటెడ్ వార్ 2 టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రితిక్ రోషన్ వర్సెస్ తారక్ అన్నట్టుగా కట్ చేసిన టీజర్ తో జూనియర్ ఫ్యాన్స్ హ్యాపీయేనా? తారక్ బాలీవుడ్ ఎంట్రీకి వార్ 2 తో రెడ్ కార్పెట్ పడినట్టేనా? RRR, దేవర లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వార్ 2. మంగళవారం తారక్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ టీజర్ తో సినిమా కథ, హీరోల క్యారెక్టర్స్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. వార్ 1లో కబీర్ ని వేటాడే సిన్సియర్ ఆఫీసర్ గా టైగర్ ష్రాఫ్ నటించారు. ఇప్పుడు సీక్వెల్లో తారక్ అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నారు. అయితే టైగర్ కన్నా తారక్ ని మోర్ పవర్ఫుల్ అన్నట్టుగా ప్రెజెంట్ చేసింది మూవీ టీం. తారక్ బర్త్డే టీజర్ కావడంతో ఎన్టీఆర్ వాయిస్ తోనే టీజర్ ని కట్ చేశారు. విజువల్ గా మాత్రం ఇద్దరు హీరోస్ కి ఈక్వల్ స్పేస్ ఇచ్చారు. మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది అన్న విషయాన్ని టీజర్ తోనే కన్ఫర్మ్ చేసింది వార్ 2 టీం. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా ఉంటాయన్న బస్ టీజర్ తోనే క్రియేట్ అయింది. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ టైమ్స్ లో ఇంత భారీ చిత్రం ఇంత కరెక్ట్ గా చెప్పిన డేట్ కి రిలీజ్ కావడం కూడా ఓ రికార్డే అంటున్నారు జూనియర్ ఫ్యాన్స్. యష్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ లో యాక్షన్ మాత్రమే కాదు, గ్లామర్ కూడా ఎప్పుడు హాట్ టాపికే. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో వచ్చిన సినిమాల్లో హీరోయిన్లంతా అల్ట్రా గ్లామరస్ లుక్ లో అదరగొట్టారు. ఇప్పుడు వార్ 2లోనూ అదే ట్రెడిషన్ ని కంటిన్యూ చేసింది యూనిట్. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఏక్తా టైగర్ సినిమాతో స్పై యూనివర్స్ ప్రారంభమైంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా కనిపించారు. కథపరంగా పాకిస్తానీ ఏజెంట్ గా కనిపించిన క్యాట్ కు ఏక్తా టైగర్ తో పాటు టైగర్ జిందా హైలోనూ పెద్దగా గ్లామర్ యాంగిల్ చూపించే ఛాన్స్ దక్కలేదు. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ రేంజ్ లో గ్లామర్ షో చేశారు క్యాట్. వార్ సిరీస్ లో వచ్చిన తొలి సినిమాలో వాణి కపూర్, హృతిక్ జోడీగా నటించారు. కథపరంగా ఆమె క్యారెక్టర్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా తన గ్లామర్ షోతో అందరికీ గుర్తుండిపోయారు ఈ బ్యూటీ. ముఖ్యంగా గుంగ్రూ సాంగ్ లో వాణి బికినీ షో స్పై యూనివర్స్ కు కొత్త కలర్ యాడ్ చేసింది. పఠాన్ సినిమాతో స్పై యూనివర్స్ లోకి అడుగుపెట్టిన షారుఖ్ కూడా తన సినిమాలో గ్లామర్ కి మాక్సిమం స్పేస్ ఇచ్చారు. ఆ సినిమాలో దీపిక గ్లామరస్ లుక్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ముఖ్యంగా దీపిక ఆరెంజ్ బికినీ మీద పెద్ద రచ్చే జరిగింది. టైగర్ 3 విషయంలో క్యాట్ కూడా కాస్త హీట్ పెంచారు. బికినీ రేంజ్లో కాకపోయినా గత 2 చిత్రాలతో పోలిస్తే హాట్ అనిపించే రేంజ్లో అదరగొట్టారు. ఇప్పుడు ఇదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ వార్ 2లో బికినీలో వావ్ అనిపించారు కియారా అద్వానీ. స్టార్ హీరోల సినిమాలు రెగ్యులర్ గా థియేటర్లో సందడి చేస్తేనే ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు. కానీ పాన్ ఇండియా ట్రెండ్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. భారీ చిత్రాల రిలీజ్ విషయంలో అందరి అంచనాలు తారుమారవుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ ను వెయిటింగ్ లో పెడుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే కావడంతో ఇంతవరకు రిలీజ్ కాలేదు. సంక్రాంతితో పాటు సమ్మర్ లాంటి మంచి సీజన్స్ ను స్కిప్ చేసిన విశ్వంభర టీం ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది అర్థం కావడం లేదు. ప్రభాస్ ది రాజా సాబ్ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ కామెడీ మూవీ చేస్తుండటంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ యూనిట్ మాత్రం ఫ్యాన్స్ గురించి పట్టించుకోకుండా సినిమాను వాయిదా వేస్తూ పోతోంది. అసలు డిలే కారణం ఏంటన్నది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు మేకర్స్. కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యష్ కూడా నెక్స్ట్ సినిమా విషయంలో ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో పెట్టారు. 2 ఏళ్ల క్రితమే టాక్సిక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చినా ఇంతవరకు ఆడియన్స్ ముందుకు రాలేదు. 2026 మార్చిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించి ఫ్యాన్స్ ను మరింత వెయిటింగ్ లో పెట్టేశారు రాకీ భాయ్. ఇలా స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ రూటు మార్చారు. ఒకేసారి 2-3 సినిమాలు చేస్తూ వార్తల్లో హల్చల్ చేస్తూ ఉండే డార్లింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఆ పద్ధతిని పక్కన పెట్టేయాలనుకుంటున్నారు. ప్రభాస్ లైనప్ లో కేవలం ఒకే సినిమా చేస్తా అని కూర్చుంటే అయ్యే పనేనా? ఈ విషయంలో డార్లింగ్ ప్లానింగ్ ఏంటి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ఎప్పుడూ 5-6 సినిమాలు కనిపిస్తుంటాయి. కనీసం 2 సినిమాలైనా సెట్స్ మీద ఉంటాయి. కానీ అప్కమింగ్ మూవీ విషయంలో ఈ స్టైల్ పక్కన పెట్టేయాలని ఫిక్స్ అవుతున్నారు ప్రభాస్. పూర్తిగా ఒక్క సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు డార్లింగ్. సెప్టెంబర్ నుండి స్పిరిట్ ని పట్టాలెక్కించాల్సింది. కానీ ప్రభాస్ లేటెస్ట్ డెసిషన్ తో స్పిరిట్ షూటింగ్ మరో 4 నెలలు ఆలస్యం కానుంది అనే టాక్ వినిపిస్తోంది. సెట్స్ మీద ఉన్న 2 సినిమాలు పూర్తయిన తరువాతే స్పిరిట్ ని పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు ప్రభాస్. స్పిరిట్ లో ప్రభాస్ ను డిఫరెంట్ గా చూపించాలనుకుంటున్న సందీప్ బల్క్ డేట్స్ కావాలంటున్నారు. అందుకే ప్రయర్ కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుని ఫుల్ టైం స్పిరిట్ కే కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఓడలు బండ్లవ్వడం, బండ్లు ఓడలవ్వటం అన్న సామెత వినే ఉంటారు. ప్రెజెంట్ సౌత్ సర్కిల్స్ లో కొంతమంది హీరోయిన్లను చూస్తే ఈ సామెత గుర్తుకు వస్తుంది. సూపర్ ఫామ్ లో ఉన్నట్టుగా కనిపించిన బ్యూటీ సడన్ గా స్లో అవ్వటం, అస్సలు పరిచయం లేని హీరోయిన్ ఒక్కసారిగా బిజీ అవ్వడం లాంటి ట్విస్ట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చాలానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో కనిపించారు హాట్ బ్యూటీ నేహా శెట్టి. రాధికగా పాపులర్ అయిన ఈ భామ అప్కమింగ్ హీరోలతో వరుస సినిమాలు చేశారు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో మంచి బస్ క్రియేట్ చేశారు. ఇంత ఫామ్ లో కనిపించిన నేహా సడన్ గా స్లో అయ్యారు. గతేడాది టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కనిపించిన నేహా చేతిలో ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. దీంతో ఈ బ్యూటీ ఏమైపోయారన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. నేహా పరిస్థితి అలా ఉంటే సడన్ గా సూపర్ ఫామ్ లోకి వచ్చేశారు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. లాస్ట్ ఇయర్ నిఖిల్ హీరోగా తెరకెక్కిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ప్రెజెంట్ ఎన్టీఆర్, నీల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మరోవైపు మణిరత్నం, నవీన్ పోలిశెట్టి సినిమాలోనూ రుక్మిణినే హీరోయిన్ అన్న టాక్ వినిపిస్తోంది. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.